చర్చ పెట్టింది ఒకటి, ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ 50 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడికో విశాఖపట్నం ఏం వెళ్ళిపోద్దో ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రధానమైన జనసేన మీద పెట్టిన చర్చ పక్కకి వెళ్ళిపోయింది. మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు రోజా గారి సంగతి మీరు చెప్పారు. రోజా గారి మాటలు, రోజా గారు ఎప్పుడు ఏం మాట్లాడినా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఆవిడ నోటి నుంచి ఒక మాటలు ఏమైనా ఒక 4-5 వస్తే అందులో తప్పనిసరిగా ఒక బూత్ ఉంటుంది. ఆ బూత్ ఏంటంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక బూత్ మాట్లాడుతుంది. పాలు పితుకుతుండ్రా, లేదా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా, లేదంటే జన సైనికుల గతంలో మిడిల్ ఫింగర్ చూపించిన ఎయిర్పోర్ట్ లో చెప్పులు ఇసిరారు అందరూ కూడా. ఆవిడకి మారదు. ఆవిడ గురించి మీరు అసలు అనవసరమైన డిబేట్లలో మాట్లాడడం అనవసరం. అలాగే వైసీపీ నాయకులు ప్యానల్ ఉన్న సభ్యులు విలువల గురించి, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే ఏ పార్టీ అయినా మనుగడ సాధిస్తుందంట. ఈ 5 సంవత్సరాలు ఎన్ని విలువలతో కూడినటువంటి పనులు చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో, అకృత్యాలు చేయడము, మర్డర్లు చేయడము, మానభంగాలు చేయడము, దోపిడీలు చేయడము, ఇసుక దోచుకోవడము, భూములు దోచుకోవడము, లిక్కర్ మాఫియా చేయడము, ఇలా ఏది చేస్తే ఇవన్నీ కూడా విలువలతో కూడుకున్నటువంటి పనులు. అవి కూటమి ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి పెద్దలు వైసీపీ ప్యానల్లో సభ్యులు మాట్లాడుతున్నారు. అది కాకుండా మహిళల్ని బూతులు మాట్లాడుతున్నారంటే అసలు బూతులు అనే దానికి పేటెంట్ హక్కు ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఆ బూతులు పేటెంట్ హక్కు ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ రాజకీయ వ్యవస్థని, అసలు రాజకీయ నాయకులు అంటే బూతులు రాకపోతే రేపు పొద్దున్న ఇలా రాజకీయాలకు పనికిరారేమో అనే ఒక దుస్థితి కల్పించినట్టు ఒక దౌర్భాగ్యమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు, వాళ్ళ నాయకుడు కూడా మాట్లాడేమో అని అనుకున్నా కానీ వాళ్ళ నాయకుడు కూడా మాట్లాడతాడు. రాజకీయాలు మాట్లాడాయా అని అంటే రాజకీయాలు మాట్లాడతాడు. 3 పిల్లలు అంటాడు. అంటే రాజులాగే ఆ ప్రజలు కూడా తయారవుతారు అనడానికి రాజు దగ్గర ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక మోస పద్ధతిలో, ఒక భావదారిద్ర్యంతో దరిద్రంగా బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు. ఇంకోటి ఏంటంటే కూటమి స్థానాలు పంచుకోవడం కష్టమైపోద్ది. వాళ్ళు 3 ఉన్నారు, మాకేంటి, మేము ఒక్కలమే ఉన్నాం, మొత్తం మేమే తినేయచ్చు, మేమే దోచేయచ్చు. 270 మీరు ఏదో లెక్క చెప్పారు, 269 దాకా సీట్లు పెరుగుతాయి. అందరినీ ఎక్కడెక్కడ ఎవడు నోట్లో మాట్లాడినటువంటి వాడిని, ప్రశ్నించలేనటువంటి వాడిని వీళ్ళు డబ్బులు పెట్టి, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి రేపొద్దున గెలిపించుకొని 4-5 ఆ క్వార్టర్ని పెట్టుకొని వాళ్ళ చిన్నాన్నని, వాళ్ళ అన్నదమ్ముల్ని, లేదా వాళ్ళ పెన్నమ్మల్ని, లేకపోతే వాళ్ళ సరౌండింగ్ ఉన్న పీపుల్ 5-6 పెట్టి శ్రీకాకుళంకి ఒకడిని, ఉత్తరాంధ్రకు ఒకడిని, రాయలసీమకు ఒకడిని, కోస్తాంధ్రకు ఒకడిని, ఇట్లా మనుషుల్ని పెట్టుకొని రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో ఏవైతే దోచుకున్నారో అదే విధంగా ఇంకొకసారి దోచుకోవడానికి ప్రయత్నాలు కలలు కంటున్నట్టు ఉన్నారు. దయచేసి ఆ కలలు కనొద్దని చెప్పండి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని, లేదంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వీళ్ళందరినీ చూసి రాజశేఖర రెడ్డి ఒక పెద్ద మనిషి లేడు కాబట్టి, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన తోడబుట్టిన ఆడపిల్ల షర్మిలమ్మ కూడా కొన్ని వేల కిలోమీటర్లు నడిచి క్యాంపెయిన్ చేసి, సరే రాజశేఖర రెడ్డి పిల్లలు కదా ఏదో మేలు చేస్తారని చెప్పేసి ఒకసారి ఆంధ్ర ప్రజలు మోసపోయి ఓటేశారు పొరపాటున. మీరేమంటున్నారంటే ఇంకా 40% ఓటు శాతం ఉంది, చాలా పెద్ద పార్టీలు బలంగా ఉన్నాయి, జనసేన ఎక్కడ ఏమైపోతుందని అనుకుంటున్నారు. రేపు స్థానిక సంస్థల్లో మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి 40% ఎందుకు వచ్చింది నేను ఇప్పుడు చెప్తాను వర్మ గారు. ఏదైతే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాచ్మెన్ పెట్టారు, 50 ఇళ్ళకి ఒక సెక్యూరిటీని పెట్టారు, 50 ఇళ్ళకి ఒక కాపలాదారుని పెట్టారు. మీరు సెక్యూరిటీ అనుకుంటారా, వాచ్మెన్ అనుకుంటారా, కాపలాదారుని అనుకుంటారా? ఒక వాలంటీర్ని పెట్టి మీరు జగన్కు ఓటు వేయకపోతే నీ పెన్షన్ పోద్ది, లేదా నీ అమ్మ ఒడి పోద్ది, లేదంటే ఇంకోటి ఏదో పోద్ది అని ఇలా భయపెట్టారు. ఆ భయంతో కూడుకున్నటువంటి వాళ్ళు సంక్షేమ పథకాలు ఎక్కడ అందమని భయంతో కొంతమంది ఓటేశారు. మిడిల్ క్లాసు, చదువుకున్నటువంటి వాళ్ళు, యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా మొన్న స్వచ్ఛందంగా బయటకు వచ్చి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు ఇచ్చారా, లేకపోతే నన్ను తిరగమన్నారా, నాకు గౌరవం ఇచ్చారా అనేది ఏమీ చూడకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉండకూడదు అని ఒకే ఒక ఎజెండాతో మొన్న ఎలక్షన్ చేయడం జరిగింది.
అందులో భాగమే 164 స్థానాలు గెలవడం జరిగింది. సరే ఇప్పుడు ఇంకొక ఏంటంటారు? ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు మీకెన్ని అమ్మా. సీట్లు వస్తాయి? పోనీ 29లో ఎన్ని అనుకుంటున్నారు పెరిగితే? సార్ మీరేమనుకుంటున్నారంటే మాకు 21 వచ్చాయి కాబట్టి రేపు 40 వస్తాయి, లేకపోతే 50 వస్తాయి, 60 వస్తారని మేము అనుకోవడం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు స్వభావం ఏంటో నేను చెప్తాను వినండి సార్. ప్రజా శ్రేయస్సే ముఖ్యం ఆయనకి. నాకేంటి నాకెంత అనే ఆలోచన ఆయనకి లేదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా కలిసి ఉన్నటువంటి వాళ్ళు కానీ కలిసి లేనటువంటి వాళ్ళు కానీ ప్రజలకి అన్యాయం జరిగే పద్ధతులు ఎక్కడైనా చేస్తే మాత్రం 100% ఆయన చూలు చులిపించే వ్యక్తి. ఆ రోజు ఎవరిని కూడా ఉపేక్షించడు. నిన్న ఏంటి చాలా సీరియస్ అయ్యారట, ఫుల్ వార్నింగ్ ఇచ్చారట, నిజమా? నిన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇచ్చారట, నిజమా? సార్ వార్నింగ్ అనేది నేను నిన్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఏదో ఇచ్చారని అనుకోవడం అనేది కాదు సార్. ఎప్పుడు నాయకుల్ని పిలిచినా లేదంటే మాలాంటి జన సైనికులు కార్యకర్తల్ని ఎవరిని పిలిచినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మనం ప్రజల కోసం పనిచేయాలి, రేపు కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి, మీ మీద కేసులు పెడతారు, దేనికైనా మనం సిద్ధపడి ప్రజా క్షేత్రంలో మనం పోరాటం చేయగలిగే దమ్మున్నడే మనం నిలబడగలడు. జనసేన ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారా సురేష్ గారు? సురేష్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారా సార్? 100% సార్. ఒకటో అరా సార్, వైసీపీ కానీ టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ రేపు వచ్చే ఇంకే పార్టీ అయినా కానీ సార్ ఒక వ్యవస్థలో ఉండేటప్పుడు కొన్ని ఎక్కడైనా పొల్లి గింజలు ఉంటాయి వర్మ గారు. ఓకే 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 ఎక్కడైనా కొన్ని పొల్లి గింజలు ఉంటాయి సార్. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంది, కొంతమంది నిందలు మాపబడతారు, అందులో నిజాలు ఎంత వాస్తవాలు ఎంత కూడా మనకు తెలియదు. చూడండి మీరు మాట్లాడుతుంటే రజనీ గారు ఏదో దానికి కౌంటర్ ఇవ్వబోతున్నారో లేకపోతే దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. ఏంటి రజనీ గారు చెప్పండి. సార్ ఇప్పుడు నలుగురితో మాట్లాడించారు, 40 నిమిషాలు అయిపోయింది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మా చెల్లెమ్మకు మాట్లాడారు కానండి సురేష్ గారు. సురేష్ గారు మళ్ళీ మీకు ఇంకో రౌండ్ ఇస్తాను నేను, ఇదే అయిపోలేదు సార్. అలా కాదు, మా చెల్లెమ్మకు మాట అన్నా సార్, ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పండి. పెన్షన్ల గురించి మాట్లాడింది. పెన్షన్ల గురించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు 100% క్లారిటీ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి సుదీర్ఘంగా ఆవిడ చెప్పారు. అందులో 32 బలిదానాలు కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ ఏంటి, దాని స్థితిగతులు ఏంటి, స్టీల్ ప్లాంట్కి కూతవేటు దూరంలోనే స్టీల్ ప్లాంట్ బౌండరీలోనే నా కంపెనీ ఉంది. స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితులు అనేది నాకు లోకల్గా నాకు తెలుసు. ఎందుకంటే సార్ ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్లో కూడా కంపెనీని లాసుల్లోకి తీసుకెళ్లిపోవడం, వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా చేయకపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. ఎప్పుడైతే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పిన తర్వాత ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఆదాయం పెరుగుతుంది. కాదండి సురేష్ గారు, అందులో మనం వెళ్తే మనం స్పెషల్ డిబేట్ పెడదాం. స్పెషల్ డిబేట్